హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మీరు చూస్తుందొచ్చి గోల్డ్ వీడియో అండి. ఇది నేను అక్షయ తృతీయకి వెళ్ళినప్పుడు షూట్ చేశాను. బట్ మీతో అయితే షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే నాకు ఎక్కువగా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. వాటికి ఆన్సర్ చేద్దామని ఈ వీడియో ఉంటే దీనికి నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఈ షాప్ గురించి అయితే చెప్తాను. ఇది వచ్చి దమ్మాంలో ఉంటుందండి. దమ్మాము గోల్డ్ మార్కెట్ అని మీరు కొట్టినా కూడా గూగుల్లో ఇది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అన్ని గోల్డ్ షాప్సే ఉంటాయండి. మేము వచ్చి సౌదీకి వచ్చి 13 ఇయర్స్ అవుతుంటే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎందుకు అంటే ఇక్కడ మేము ఉండేది దమ్మాంలో కోబార్ అనే ఏరియాలో ఉంటామండి. అక్కడికి ఇక్కడికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు. ఎందుకు అంటే ట్యాక్స్ అనేది లేదు కాబట్టి. ఇప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ప్రతి దాని మీద మాకు 15% ట్యాక్స్ అనేది పే చేయాలి మేము. అందుకని ఏంటి అంటే ఇక్కడ దమ్మాంలో వచ్చేసి గోల్డ్ మీద ట్యాక్స్ అయితే తీసుకోరండి. ఓన్లీ మేకింగ్ ఒకటే తీసుకుంటారు. అదే మనము ఇక్కడ ఇండియన్ షాప్స్ కావచ్చు, సౌదీ షాప్స్ మేము ఉండే ఏరియాలో అయితే కంపల్సరీగా 15% పే చేయాలి. బట్ మాకు ఒక డౌట్ అయితే ఉండింది. ఎందుకంటే ఇది మాకేమో తెలుసు 5 ఇయర్స్ నుంచి. బట్ అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు అంటే కొంచెం నమ్మకం అనేది కొంచెం భయంగా ఉండింది. అందుకని మేమైతే వెళ్ళలేదు. కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పారు. అందుకనేసి ఒకసారి చూద్దామని అయితే అక్షయ తృతీయకి వెళ్ళామండి. ఏం తీసుకున్నాను అనేది లాస్ట్లో కూడా మీకు పిక్చర్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి బాగున్నాయండి మోడల్స్. నెక్లెస్లు అయితే మనకు అంతా దుబాయ్ మోడల్స్ ఉంటాయి, మన ఇండియన్ మోడల్స్ అయితే లేవు. చైన్లు కానీ, ఫింగర్ రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బ్రాస్లెట్ మెయిన్గా నాకు బాగా నచ్చింది. బ్రాస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి సింపుల్గా. కొన్ని మనకు గోల్డ్లో కూడా ఏంటంటే 3 కలర్స్ వస్తాయి కదా, రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్, నార్మల్ గోల్డ్, ఇవే మిక్సింగ్ ఉంటాయి కదా, అవి అయితే చాలా బాగున్నాయి మోడల్స్. చూస్తూ ఉండండి. నాకు వచ్చే డౌట్స్ గురించి క్లారిఫై చేస్తాను. ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే మీరు మెటీరియల్స్ ఎక్కడ కొంటారు అని అయితే అడుగుతున్నారు. నేను కొన్ని సౌదీలోనే ఆన్లైన్ షాప్లో కొన్ని బీడ్స్ అని కానీ ఏదన్నా టూల్స్ కానీ అలాంటివి నేను ఇక్కడే తీసుకున్నానండి. కొన్ని వచ్చి ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వచ్చేటప్పుడు కొన్ని నా కోసం తీసుకురమ్మంటే తీసుకొస్తారు. మేము ఇక్కడ మనీ పే చేస్తాము. కొన్ని లాస్ట్ టైం ఇండియా వచ్చాం కదా, ఆర్కే జ్యువెలరీ కలెక్షన్స్ నుంచి తన దగ్గర 2 టైమ్స్ నేను పర్చేస్ చేశానండి. అవే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, అక్క మీరు ఇలాగ మేక్ చేస్తున్నారు కదా, వాటి ప్రైస్ కూడా పెట్టండి, ఎంత అవుతుంది ఏంది అని అయితే అడుగుతున్నారు. నేను అది ప్రైస్ అనేది నేను ఫిక్స్ చేయలేనండి. ఎందుకంటే కొన్ని నేను ఇక్కడ పర్చేస్ చేస్తాను, కొన్ని ఇండియాలో పర్చేస్ చేస్తాను. అక్కడికి ఇక్కడికి ప్రైస్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. అందుకని మీరైతే మీకు మెటీరియల్ కావాలి అంటే నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను. ఆర్కే జ్యువెలరీ కలెక్షన్స్. ప్రతి ఒక్క మెటీరియల్ అంటే తన దగ్గర లేకపోయినా సరే మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు ఈ మెటీరియల్ కావాలి అని మీరు పెట్టారు అంటే తను మేక్ చేసి అయినా ఇస్తారు, లేదు అంటే మీకు మెటీరియల్ అయినా ఇస్తారు. అది ఒకటి నేను నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కొత్త కలెక్షన్స్ అంతా తను షేర్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చినవి మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరే మేక్ చేసుకోవాలి అనుకుంటే కూడా తను అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అదొక క్వశ్చన్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఒకరైతే కామెంట్ చేశారండి. ఇదేం నెగిటివ్ అయితే కాదు, బట్ తను అన్నారు కదా, అందుకని మిమ్మల్ని కూడా నేను ఒక డౌట్గా అడుగుతున్నాను. తను ఏమన్నారు అంటే ఎవరో కామెంట్ చేశారండి, సంకర భాష మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడితే తెలుగులో అయినా మాట్లాడండి లేదంటే ఇంగ్లీష్లో అయినా మాట్లాడండి అని అయితే కామెంట్ చేశారు. అంటే అండి నేను మామూలుగా జ్యువెలరీ చేస్తూ నేను వీడియో తీస్తుంటే నాకు అంతగా క్లారిటీగానే మాట్లాడతాను. నాకే దడ అనేది వచ్చేస్తూ ఉంటుందండి, అంతేను, ఇంకేం లేదు. మీకు నా వీడియోస్ అర్థమవుతున్నాయా, నా వాయిస్ కరెక్ట్గానే ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేది కూడాను. ఇక్కడ వాళ్ళైతే వీడియో అయితే బాగా ప్రొవైడ్ చేస్తున్నారండి, తీసుకోమని అయితే చెప్తున్నారు. బట్ ఆ రోజైతే షాప్ చాలా రష్ ఉంది. అందుకని నేను కొన్ని క్లిప్సే తీశాను. బట్ అది లైటింగ్ షేడ్ అనేది చూస్తున్నారు కదా, అంత క్లారిటీగా అయితే రావట్లేదు. మేబీ అక్కడ లైటింగ్ అలాగే ఉంటుందేమో, ఆ షాప్లో క్లియర్గా అయితే రావట్లేదు. ఇలా అండి నేను చెప్పాను కదా 3 కలర్స్లో ఇలాంటి మోడల్స్ అసలు సింపుల్గా ఉన్నాయి. అవి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు చూడంగానే. అంటే మన ఇండియన్ టైప్లో అయితే లేవు అవి మోడల్స్, లైట్ వెయిట్లోనే ఉన్నాయండి. కొన్ని అయితే బాగున్నాయి. మెయిన్ బ్లాక్ బీడ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి.
బాగున్నాయి. ఇవన్నీ లైట్ వెయిట్ జ్యువెలరీ అండి, 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ అలాగా. ఇవైతే ఇంకా తక్కువలోనే ఉన్నాయి, 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ అలా అయితే ఉన్నాయి. ఈసారి ఇలాంటి వీడియోస్ కూడా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నేను వెళ్ళినప్పుడు అయితే నేను చూపిస్తాను. అంటే అక్కడికి ఇక్కడికి ప్రైస్ ఎంత ఉంటుంది, ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటి. ఎవరైనా సరే అండి, సౌదీలో ఉన్నాము, దుబాయ్లో ఉన్నాము అంటే చాలు, అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు అంటే అక్కడ గోల్డ్ తక్కువ కదా అని అయితే కంపల్సరీగా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అయితే ఇదే ఉంటుంది. అవునా కాదా అనేది కామెంట్ చేయండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి మోడల్స్, చూస్తున్నారు కదా. ఇదే అండి ఈరోజు వీడియో. మన ఛానల్లో అయితే ఇంకా జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియో ప్లీజ్ వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, బాయ్. ఇదండి నేను తీసుకుంది. బాయ్.